హలో స్టూడెంట్స్, పేరెంట్స్ మరియు కాంపిటేటివ్ ఎగ్జామ్ ఆస్పిరెంట్స్, మన ఎడ్యుటెక్ ఛానల్ కు స్వాగతం. ఈ రోజు గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ మరియు ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ జాబ్స్ కోసం సిద్ధమవుతున్న వారికి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యలో నాణ్యతను పెంచే లక్ష్యంతో విద్యాశాఖలో కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. రాష్ట్ర కేబినెట్ ఏపీ ఎడ్యుకేషన్ సర్వీస్ రూల్స్ 1998లో మార్పులకు ఆమోదం తెలిపింది. ఇప్పటి వరకు డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పోస్టులు ప్రధానంగా ప్రమోషన్స్ ద్వారానే భర్తీ అయ్యేవి. కానీ ఇప్పుడు డిఈఓ పోస్టులను గ్రూప్ 1 పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒకసారి ఆలోచించండి, ఇకపై డిఈఓ పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉంటుందా? గ్రూప్ 1 రాసే అభ్యర్థులకు ఇది కొత్త అవకాశం అవుతుంది. ఈ రెండు ప్రశ్నలకు సమాధానం మనం తెలుసుకుందాం. గుడ్ న్యూస్ ఏంటంటే కొత్త విధానంలో 50% డిఈఓ పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారా గ్రూప్ 1 ద్వారా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయనున్నారు. మిగిలిన 50% పోస్టులను ప్రమోషన్ ద్వారా భర్తీ చేస్తారు. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో 15 కొత్త డిఈఓ పోస్టులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అలాగే రాబోయే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్ లో 14 డిఈఓ పోస్టులను చేర్చాలని నిర్ణయించింది. గ్రూప్ 1 ఆస్పిరెంట్స్, ఇది మీకు ఒక మంచి అవకాశం కావచ్చు. అయితే పోస్టుల సంఖ్య, అర్హతలు, పరీక్ష విధానం వంటి తుది వివరాలు ఏపీపీఎస్సీ విడుదల చేసే అధికారిక నోటిఫికేషన్ లో స్పష్టంగా తెలుస్తాయి. మీరు గ్రూప్ 1 ఎగ్జామ్ కు ప్రిపేర్ అవుతున్నారా? డిఓగా సేవ చేసి విద్యారంగంలో మార్పు తీసుకురావాలనుకుంటున్నారా? అది మీకు కలనా? అలా అయితే ఈ అప్డేట్ ను మీ ఫ్రెండ్స్, టీచర్స్ మరియు గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ తో తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషన్ న్యూస్, గవర్నమెంట్ జాబ్స్, గ్రూప్ 1 అప్డేట్స్, స్కాలర్షిప్స్, అడ్మిషన్స్, ఎగ్జామ్ మరియు లేటెస్ట్ నోటిఫికేషన్స్ కోసం మన ఎడ్యుటెక్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి. మరో ముఖ్యమైన ఎడ్యుకేషన్ అప్డేట్ తో త్వరలో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.